అనేది చాలా భయంకరం. Because it pretends to do right when it's doing wrong. అది ఎందుకు అంత ప్రమాదం అంటే రైటే చేస్తున్నాం అని ప్రజలను మోసపరుస్తూ తప్పు చేయడం. And it's interesting, in verse 12 we're told that Saul actually set up a monument to his own glory. అందుకు 12వ వచనంలో మనం చూస్తున్నాం తన ఘనత కొరకు ఒక శిలను అక్కడ నిలవబెట్టుకున్నాడు. Oh, but what does the prophet say? ఆ ప్రవక్త అనేటువంటి వాడు ఏం చెప్పాడు? Didn't I tell you to destroy everything? నేను సమస్తమును నువ్వు నాశనం చేయాలని చెప్పలేదా? The thing about fallen heroes is they're not really worried about truth. ఈ విధంగా పడిపోయినటువంటి హీరోలు సౌలు లాంటి వాళ్ళు ఎప్పుడు కూడా సత్యం పెద్ద పట్టించుకోరు. Oh yes, my lord, I did destroy everything. అవునండి నేను మొత్తం అంతా డిస్ట్రాయ్ చేశాను అని ఆన్సర్ చెప్పాను. And then Samuel says one of the funniest things in the Bible. అందుకు సమూయేలు చాలా ఆశ్చర్యకరమైనటువంటి ఒక విషయాన్ని మనకు చెప్పారు. It's there in verse 14. You might want to underline. 14వ వచనంలో అది మనకి కనబడుతుంది. 17, 14. If you destroyed everything, what's that sound of sheep I hear? నువ్వు అన్ని డిస్ట్రాయ్ చేశానని చెప్తున్నావు, అలాగైతే నాకు వినపడుతున్న గొర్రెల అరుపుల సంగతి ఏంటి? What's that sound of cattle I hear? అక్కడ ఎడ్ల యొక్క రంకెలు వినబడుతున్నాయి, వాటి సంగతి ఏంటి? But there's no repentance for this man. ఇక్కడ సౌలు అనేటువంటి వాడు ఇంతలాగా దేవుడు తనని కన్ఫ్రంట్ చేసిన పశ్చాత్తాపం లేదు. Verse 15 says he blamed his soldiers. తర్వాత 15వ వచనంలో చూస్తే తన సైన్యాన్ని తాను బ్లేమ్ చేశాడు. Like two naughty brothers found stealing the food. అలాగే ఇద్దరు అన్నదమ్ములు తిండి దొంగతనం చేస్తూ దొరికారు అనుకో. Akhil did it, mummy. ఆవిడ పవన్ ఏమంటాడంటే నేను కాదు మమ్మీ, అఖిల్ చేశాడు. They spared the best of the sheep and cattle to sacrifice to you, to your God. మళ్ళీ వాళ్ళు చెప్పినటువంటి ఆన్సర్ ఏంటంటే మంచివన్నీ ఎందుకు దాశారంటే నీ దేవునికి బలి అర్పించడానికి దాశారు. He's cutting himself off. తను తానే దేవుని నుండి దూరం చేసుకుంటున్నాడు. They చూసారు spared them to sacrifice them to your God. నీ దేవుడికి అని అంటూ తను తాను ఆ దేవుడి నుంచే దూరం చేసుకుంటున్నాడు. We totally destroyed the rest. మేమైతే మాత్రం పూర్తిగా అన్నిటినీ నాశనం చేసాం మీరు చెప్పినట్టు. Of course, it's so easy to lie a second time when you've done it before. ఎందుకు అంటే మొట్టమొదటిసారి అబద్ధం చెప్పడం సులువైపోయింది కాబట్టి తర్వాత అబద్ధం ఈజీ. And every time Saul opened his mouth, he condemned himself. ప్రతిసారి నోరెప్పి సమాధానం చెప్తున్నప్పుడల్లా తన మీదకి ఉగ్రతను తెచ్చుకుంటూనే ఉన్నాడు. Saul lied to the prophet. ప్రవక్తతో సౌలు అబద్ధం ఆడాడు. Saul lied to himself. సౌలు తన్ను తాను మోసపరుచుకున్నాడు. So the Bible says in verse 22, to obey is better than sacrifice. అందుకే 22వ వచనం ఇందాక మనం చదివాం, మాట వింటే బలులు అర్పించుట కంటే శ్రేష్టం. Verse 23, rebellion is like the sin of divination. 23 చెప్తుంది ఏంటంటే గృహదేవతలను ఆరాధించిన పాపంతో ఇది సమానం అని. Arrogance is like the evil of idolatry. అలాగే విగ్రహారాధనతో సమానము అనే విషయం చెప్తుంది. Because you have rejected the word of God, he has rejected you as king. అందుకు యెహోవా ఆజ్ఞ ఏమన్నంటే నీవు ఆయన్ని విసర్జించావు కనుక ఆయన నిన్ను రాజుగా విసర్జించాడు. Verse 29 gives you a very important principle. అందుకే 29వ వచనం ఇంకా ప్రాముఖ్యమైన ప్రిన్సిపల్ మనకి ఇస్తుంది. The glory or strength of Israel does not lie. దేవుని యొక్క మహిమ ఇశ్రాయేలీలో లేదు. He does not change his mind. దేవుడు తన మనసును మార్చుకునేటువంటి వాడు కాదు. He's not a man that he should change his mind or repent. దేవుడు మనుషుడేం కాదు తన మైండ్ మార్చుకోవడానికి అని. And poor Saul hanging on to the tatters of whatever he's got left. అక్కడ ఏవైతే మిగిలి ఉన్నాయో తనకి అవన్నీ కాపాడుకోవడంలో సౌలు మునిగిపోయి Says in verse 30, don't shame me in the presence of the elders. అందుకు 30వ వచనం అంటున్నాడు సౌలు నేను అందరి ముందు నన్ను అవమానపరచొద్దు సమూయేలు అని. But it's too late, Saul. కానీ ఇది చాలా ఆలస్యం అయిపోయింది సౌలు. You presumed on God too many times. నువ్వు దేవుణ్ణి చాలా సమయాలు చులకనగా ఎంచావు. You lied and you cheated God. నువ్వు దేవుణ్ణి మోసం చేసావు. And verse 35,
again reaffirms what I call the Old Testament picture of hell. ఇక్కడ 35వ వచనం మరోసారి పాత నిబంధనలో నరకాన్ని సూచిస్తుంది. The prophet Samuel never saw Saul again. సౌలు బ్రతికిన దినాలన్నీలో మళ్ళా సమూయేలు సౌలుని ఎప్పుడు కలలేదు. He was cut off from access to the word of the Lord. దేవుని యొక్క వాక్యం నుండి పూర్తిగా సౌలు దూరం చేయబడ్డాడు. A very sad spot to live. ఇది చాలా భయంకరమైనటువంటి పరిస్థితి, దేవుని నుండి దూరం అయిపోయి జీవించడం. But it will get better in the next study. అలాగే తర్వాత స్టడీలో ఈ స్టోరీ కొంచెం మంచిగా